ఈ ఎండలకి ముచ్చటపడి చేసిన మామిడి పండు ఐస్ క్రీమ్ మన ముచ్చట తీర్చిందో లేదో చూద్దాం. మామిడి పండు తీసుకొని పైన మూతిని ఇలా కట్ చేసేసుకొని టెంక చుట్టూ ఘాట్లు పెట్టేసుకుంటే మనకి టెంకని ట్విస్ట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. టెంకని మాత్రం తీసేసి చుట్టూ ఆ మామిడి పండు గుజ్జుని అలానే ఉంచేసేయాలి. ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 1/2 కప్ పాలు పోసుకొని 3 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో పాల పైన వచ్చిన పాల మీగడను వేసుకొని ఇది అడుగంటకుండా చిక్కబడే వరకు కూడా ఇలా తిప్పుతూ ఉండాలి. మామిడి పండు గుజ్జుకి ఇలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తీపి సరిపోతే కాస్త షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మామిడి పండు లోపల ఇలా గుజ్జుని వేసేసుకొని దేని మూత దానికి పెట్టేసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఫ్రీజ్ చేసుకునేటప్పుడు లోపల ఐస్ క్రీమ్ కదలకుండా ఉంటుంది. 6 అవర్స్ తర్వాత బయటికి తీసుకొని కాస్త పండుని తడుపుకుంటే ఇలా ఈజీగా పీల్ చేసుకోవచ్చు. దీన్ని కట్ చేసుకోవడానికి నాకు చుక్కలు కనిపించాయండి. నా నైఫ్ సరిగ్గా లేదో ఏంటో మరి. మధ్యలో ఐస్ క్రీమ్ చుట్టూ మ్యాంగో లేయర్ తో తినాలంటే ఇన్ని పాటలు పడాలా అనిపించిందండి. మనం చేసుకున్న ఐస్ క్రీమ్ మిశ్రమానికి కొన్ని మ్యాంగో ముక్కలు యాడ్ చేసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లో వేసేసుకొని మూత పెట్టేసి